పార్ట్ టైమర్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రెజెంట్‌కి ఈ సిరీస్‌లో 4 ఎపిసోడ్స్ మాత్రం రిలీజ్ అయ్యాయి. వీక్లీకి ఒక 4 ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తూ ఉంటారు. తనుజ అండ్ జ్ఞానేశ్వరి మెయిన్ లీడ్స్ కింద చేసిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ముందే ఈ సిరీస్‌లో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, లైఫ్‌లో ఎప్పుడూ అడ్జస్ట్ అవుతూ తన లైఫ్‌ని అలా మేనేజ్ చేసుకుంటూ ఉండే ఒక అమ్మాయి, ఇంకో సైడ్ ఫుల్ యాటిట్యూడ్‌తో తన డిసిషన్స్ మీద స్ట్రాంగ్‌గా ఉండే ఇంకో అమ్మాయి, ఇలా కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తే వాళ్ళ మధ్య ఏం జరిగింది, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సిరీస్ నడుస్తూ ఉంటుంది. ఇంకా సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే, మెయిన్ లీడ్స్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళకున్న క్యారెక్టర్స్ని స్లోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్ళారు. ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ని నేచురల్గా ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేశారు. యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్కి తగ్గట్టుగా చాలా నేచురల్గా పెర్ఫామ్ చేశారు. కానీ కామెడీ విషయానికి వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి. సిరీస్లో కామెడీ చాలా ప్లేసెస్లో ఫోర్స్డ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ తనుజ ఆఫీస్లో ప్యూన్ క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్స్ కామెడీ సీన్స్లో చాలా వరకు అంతకేం వర్కౌట్ అవ్వలేదు. అలాగే సీన్స్ కూడా చాలా రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్గా వెళ్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ ఓవరాల్గా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది. సెకండ్ ఎపిసోడ్లో మెయిన్లీ ప్రొఫెషనల్ లైఫ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ ఎపిసోడ్లో కొన్ని సీన్స్ అయితే కావాలనే స్ట్రెచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఫేస్ కొంచెం స్లోగా అనిపించే మూమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎపిసోడ్ ఎండింగ్లో వచ్చే ఎమోషనల్ సీన్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ సీన్ వల్ల ఎపిసోడ్కి ఇంకొంచెం ఎమోషనల్ వెయిటేజ్ అనేది వస్తుంది. కొన్ని సీన్స్ మాత్రం ఇంకా గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. థర్డ్ ఎపిసోడ్కి వచ్చేసరికి తనుజ జ్ఞానేశ్వరి క్యారెక్టర్స్ మధ్య ఆర్గ్యుమెంట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రీవియస్ ఎపిసోడ్స్తో కంపేర్ చేస్తే ఈ ఎపిసోడ్లో ఎమోషనల్ సీన్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ ఎలా డెవలప్ అవుతుందో, వీళ్ళకున్న డిఫరెన్సెస్ ఎలా బయటకు వచ్చాయనే ఎక్స్పెక్ట్స్ని ఇంట్రెస్టింగ్గా చూపించారు. అందుకే ప్రీవియస్ 2 ఎపిసోడ్స్ కన్నా థర్డ్ ఎపిసోడ్ అనేది చాలా బెటర్గా అనిపించింది. ఫోర్త్ ఎపిసోడ్ మెయిన్లీ ఏడుపెంకులాట మీద ఉంటుంది. ఈ ఎపిసోడ్ మొత్తం కొంచెం సిల్లీగా అండ్ లైట్ హార్టెడ్గా వెళ్తూ ఉంటుంది. స్టోరీ ప్రోగ్రెషన్ కన్నా ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే కామెంటరీ మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇది తప్ప మిగతా కామెడీ సీన్స్ అన్ని రోతలా ఉంటాయి. ఈ 4 ఎపిసోడ్స్లో మ్యాక్సిమం సీన్స్ అన్ని చాలా ప్రిడిక్టబుల్గానే జరుగుతూ ఉంటాయి. పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏం జరగవు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్ అయిన తనుజ అండ్ జ్ఞానేశ్వరి ఇద్దరు పెర్ఫార్మెన్స్ అనేది చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. వాళ్ళ రెస్పెక్టివ్ రోల్స్లో ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. క్యారెక్టర్స్ని ఓవర్గా పోర్ట్రే చేయకుండా సింపుల్గా న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్తో క్యారీ చేశారు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా పెర్ఫామ్ చేశారని చెప్పొచ్చు. యాక్చువల్లీ ప్రీవియస్గా జియో హాట్‌స్టార్‌లో వచ్చిన వీక్లీ స్పెషల్ సిరీస్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే ఈ సిరీస్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా అనిపించింది. డైరెక్టర్ టేకింగ్ కూడా ఓవరాల్గా బాగుంటుంది. స్టార్టింగ్లో కొంచెం సీరియల్ టైప్ వైపు వచ్చినట్టు అనిపించినా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ ఫీలింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సీన్స్ అన్ని సింపుల్గా ప్రజెంట్ చేస్తూ క్యారెక్టర్స్ పర్సనల్ లైఫ్ అండ్ రిలేషన్షిప్స్ మధ్య ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇంకా ఈ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం. ఎమోషనల్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. సో సిరీస్ మూడ్ని క్యారీ చేయడంలో బీజిఎం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ 4 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి అని అడిగితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ప్రీవియస్ జియో హాట్‌స్టార్ వీక్లీ సిరీసెస్తో కంపేర్ చేస్తే ఈ సిరీస్ బెస్ట్ స్టార్ట్ ఇచ్చింది. మెయిన్గా తనుజ అండ్ జ్ఞానేశ్వరి పెర్ఫార్మెన్సెస్, ఎమోషనల్ సీన్స్ అండ్ బీజిఎం సిరీస్కి మేజర్ ప్లస్ పాయింట్స్. అలాగే చాలా వరకు ఫోర్స్డ్ కామెడీ కనిపించడం, రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ సీన్స్, కొన్ని అన్నెసెసరీ స్ట్రెచెస్ సీక్వెన్సెస్ అనేవి నెగటివ్స్గా అనిపించాయి. కానీ అవన్నీ పక్కన పెడితే స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్లో ఎక్కడా బోరింగ్ అన్నట్టు అయితే అనిపించలేదు. పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ సిరీస్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.